హాయ్ ఫ్రెండ్స్, మన భద్రాచలంలో నూతనంగా ప్రారంభించిన టీవీఎస్ షోరూమ్ వల్ల టీవీఎస్ ఈవీ మ్యాక్స్ ఆటో రివ్యూ చేయడం జరుగుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఎలక్ట్రికల్ ఆటో మన ఆటో కార్మికులకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది తెలియడం కోసం ఈ వీడియో చేస్తున్నాం. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసి మన జిఎస్బిసిఎం ఆటో వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. మన శశి అన్న మనతో వచ్చాడు కదా, ఇప్పుడు ఈ టీవీఎస్ ఆటో మన ఆటో కార్మికులకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది అన్న మాటల్లోనే విందాం. హాయ్ అన్న, మన టీవీఎస్ ఆటో కొత్తగా లాంచ్ చేశారు కదా, దీని ఎక్స్పీరియన్స్ ఒక ఆటో కార్మికుడికి ఎంతవరకు ఉపయోగపడుతుందని మీ మాటల్లో జనాలకు చెప్తే బాగుంటుంది అని ఈ రోజు మనం రివ్యూ చేయడం జరుగుతుంది. అన్న చెప్పండి, మరి ఈ టీవీఎస్ ఆటో మన నమ్మకాన్ని ఎంతవరకు గెలుచుకోగలుగుతుంది అనేది మీరే చెప్పండి. స్టార్టింగ్ నుంచి మనకి ఫస్ట్ నుంచి ఉంది కదా టీవీఎస్ అంటే ముందు మెయిన్ గుర్తు వచ్చి మనకి ఛార్జెస్ అనేది దిగడం అనేది ఉండదు. ఈ బండికి కానీ దీనికి కాంప్లీట్ ఏమున్నాయి కానీ వేరే బండి ఛార్జ్ దిగినా కానీ ముక్కలు కట్టుకున్నా కానీ ఛార్జ్. అంటే మీరు అనేది ఏంటి, ఈ చాయిస్ అనేది హెవీ చాయిస్, హెవీ బాడీ అని టీవీఎస్ లో చాయిస్ ఎటువంటి మార్పులు చేయలేదు. దిగడం కానీ అట్లాంటిది ఏమి ఉండదు. ఏమి ఉండదు. ఎటువైతే డీజిల్ వర్షన్ చేంజ్ వర్షన్ చాయిస్ ఉందో సేమ్ అదే చాయిస్ తో వచ్చింది. సేమ్ డీజిల్ వర్షన్ చాయిస్ తో బండి వచ్చింది. దీని వల్ల ఒక ఆటో కార్మికుడు ఎంతవరకు స్ట్రాంగెస్ట్ గా సంపాదించుకోవాలి అన్న? ఇప్పుడు మనకు ఈ ఆటో ఎంత మైలేజ్ వస్తుంది, ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఒకసారి ఛార్జ్ చేసుకుంటే? ఇది వచ్చేసి మనకి ఈ వేరియంట్ వచ్చేసి మనకి టీవీఎస్ ఈవీ మ్యాక్స్ ప్లస్, ఓకేనా. ఈ వేరియంట్ వచ్చేసి మనకి 3 డ్రైవ్ మోడ్ లో వస్తుంది, అవైలబుల్ గా ఉంది. మనకి దీని రేంజ్ ఓవరాల్ రేంజ్ 180 కిలోమీటర్ వచ్చింది. ఓవరాల్ రేంజ్ 180 కిలోమీటర్. కాకపోతే ఇందులో మనకి 3 డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి. ఓకే, ఓకేనా. ఎకో, సిటీ, పవర్ మోడ్ అని చెప్పేసి 3 డ్రైవ్ మోడ్స్ ఉంటాయి. దీనికి వచ్చేసి మనకి ఛార్జింగ్ వచ్చేసి మనకి 3 గంటల ఛార్జింగ్ పెట్టుకుంటే 180 కిలోమీటర్లు పోవచ్చు. 3 గంటలు ఛార్జ్ పెట్టుకుంటే 180 కిలోమీటర్లు వెళ్ళొచ్చు. మనకి 0 నుంచి 80% ఛార్జింగ్ కొట్టేసి 2 గంటలు ఎక్కుతుంది. 0 నుంచి 80% ఛార్జింగ్ 2 గంటలు ఎక్కుతుంది. ఓకే అన్న, చెప్పండి. ఇంకా మనకు దీని చాయిస్ ఒకటి ఏం మార్చలేదు. సేమ్ మన డీజిల్ పని చాయిస్ ఏముందో, మన ఈవీ మన సిఎన్జి పని చాయిస్ ఏముందో అదే చాయిస్ వస్తుంది. ఓల్డ్ మోడల్ చాయిస్ బండి ఈ వేరియంట్ లో వచ్చింది మనకు. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకా దీంట్లో మనకి చూపిస్తాను. దీంట్లో బ్లూటూత్ కనెక్ట్ ఉంది, మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి D2 అంటారు, దీంట్లో బ్లూటూత్ కనెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉందా? ఓ నైస్. ఒక ఆటో కార్మికుడికి ఏదైతే ఉపయోగం మన మొబైల్ తీసుకోకుండా నెక్స్ట్ మనం రూట్ గూగుల్ మ్యాప్స్ లో మన డైరెక్షన్ పెట్టుకుంటే అది కూడా చూపిస్తుంది ఎటు పోవాలని చెప్పేసి ఇండికేషన్ కూడా ఇస్తుంది. ఓకే, ఇప్పుడు దీని డ్రైవ్ మోడ్, డ్రైవింగ్ సిస్టమ్ ఎలాగన్నా ఒక ఆటో కార్మికుడు మనం ఫస్ట్ టైం డ్రైవ్ చేస్తున్నాం కాబట్టి తెలియదు కదా, ఒకసారి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, ఓకేనా. ఇది మనకి డిస్ప్లే అనలాగ్ డిస్ప్లే, డిజిటల్ డిస్ప్లే వస్తుంది. ఓకే, కాంపిటేషన్ తీసుకుంటే మొత్తం మనకి అనలాగ్ డిస్ప్లే వస్తుంది. ఓకే, ఇది మనకి కంప్లీట్ డిజిటల్ డిస్ప్లే వస్తుంది. ఓకే, మన స్పీడ్ మోడ్ కూడా దీంట్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చి మనకి ఇప్పుడు న్యూట్రల్ లో ఉంది బండి. ఇప్పుడు న్యూట్రల్ లో ఉన్నది. ఓకే, ట్రిప్ ఏ ట్రిప్ బి ఉంటది. ట్రిప్ ఏ ట్రిప్ బి ఉంటది. అంటే ఇప్పుడు మనం ట్రిప్ ఏ లో ఉన్నాం, ట్రిప్ బి లో ఉన్నాం, ట్రిప్ ఏ లో ఉన్నాం. నెక్స్ట్ మోడ్ కొట్టుకుంటే చేంజ్ అవుతుంది. మోడ్ కొట్టుకుంటే మనకి చేంజ్ అవుతుంది. ట్రిప్ ఏ ఇది ట్రిప్ బి. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ మోడ్స్ ఉంటాయి, సెటప్ మోడ్స్ ఉంటాయి. ఎన్ని కిలోమీటర్ పోయింది DT, ఇది సెటప్ మోడ్స్. ఓకే, ఓకేనా. ఇది మన D2E అంటారు. D2E డిస్టెన్స్ టు ఎంప్టీ. డిస్టెన్స్ టు ఎంప్టీ. ఓకే,
మన వెహికల్ లో ఉన్న ఛార్జింగ్ బట్టి ఇంకెన్ని కిలోమీటర్లు ఏం చూపిస్తుంది. మన ఈ బండిలో 91% ఛార్జింగ్ 91 ఉంది. అంటే ఎంత పోతుంది, ఇంకా 165 కిలోమీటర్లు పోతుంది. ఓకే 165 రేంజ్ వెళ్తుంది మనకి 91%. ఓకే అట్లా. నెక్స్ట్ మనకి యావరేజ్ స్పీడ్ అనమాట. ఒక ట్రిప్ పోయిన తర్వాత నీకు అర్థమైంది. ఇప్పుడు ట్రిప్ ఏ ఉంది కదా, ఈ ట్రిప్ ఏ లో నీకు యావరేజ్ మైలేజ్ ఎంత వచ్చింది, యావరేజ్ మైలేజ్ చూసుకోవచ్చు ఎంత వచ్చింది. బాగుంది. నెక్స్ట్ మనకి ఇది మనకి డిజిటల్ కన్సోల్ వచ్చింది. డిజిటల్ కన్సోల్ లో మనం చూసుకోవాల్సింది ఏంటి మరి, మనం ఇంకేం వస్తుంది, నీకు ఆల్రెడీ స్పీడ్ చూపిస్తుంది, మోడల్ చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నీకు ఐడియల్ కంట్రోల్ అంటే ఇప్పుడు ఫ్రంట్ మోడ్ వేసి మనకి ఏదైనా సరే హ్యాండ్ బ్రేక్ తీసిన తర్వాత బ్రేక్ మీద కాల్ పెట్టి ఫ్రంట్ ఫార్వర్డ్ కొడితే ఎఫ్ పడుతుంది. ఎఫ్ అంటే మనకి ఫ్రంట్ ఓకేనా. మనకి ఆర్ మోడ్ పెట్టుకుంటే రివర్స్ ఈ ఎం అంటే ఏంటంటే ఈ మోడ్స్ అనమాట. మన ఫ్రంట్ మోడ్ పెట్టి ఫ్రంట్ మోడ్ ఆన్ అయిందా, మనకి ఏ మోడ్ లో వచ్చింది, డైరెక్ట్ ఎకో మోడ్ లోకి వచ్చేసింది. ఎకో మోడల్ ఓకేనా. ఈ ఎమ్ కొట్టుకున్నాం అనుకో, మనకి మళ్ళీ సిటీ మోడ్ మళ్ళీ ఈ ఎమ్ కొట్టినాం అనుకో, నెక్స్ట్ మళ్ళీ పవర్ మోడ్ మళ్ళీ ఎమ్ కొడితే మళ్ళీ మనకి రికవరీ ఎక్కువ మోడ్. ఎకో మోడల్ అంటే ఏంది, ఎకో మోడ్ లో పోతే మనకి మైలేజ్ ఎకో మోడ్ లో నీకు మళ్ళీ నీకు 40 నుంచి 45 వరకు వెళ్తుంది. ఓకే 40 నుంచి 45 నీకు మళ్ళీ పవర్ మోడ్ చాలా తక్కువ అవుతుంది. అంటే నీకు 50 నుంచి 55 మధ్యలో అంటే స్పీడ్ ని బట్టి మైలేజ్. నెక్స్ట్ మనకి ఇంకో పవర్ మోడ్, ఇది నీకు మెత్తగా మ్యాక్స్ ఇక. ఇందులో ఈ మోడ్ నీకు బండి 60 కిలోమీటర్లు వేస్తుంది. మనకి ఇట్లుందా. నెక్స్ట్ దీని కాంబినేషన్ వేరియంట్ ఎట్లా ఉంటాయి అంటే నీకు ఫార్వర్డ్ మోడ్ పవర్ మోడ్ 2 మోడ్లే ఉంటాయి ఓకేనా. నీకు ఫార్వర్డ్ మోడ్ లో బండి 40 వస్తుంది, ఎకో మోడ్ నీకు పవర్ మోడ్ లో బండి నీకు 45 నుంచి. ఇంకా దీనికి కాంబినేషన్ ఏముండదు. నెక్స్ట్ వచ్చేసి నీకు మళ్ళీ అది నీకు ఒకవేళ నువ్వు పవర్ మోడ్ లో ఉన్నప్పుడు న్యూట్రల్ కావాలి, మళ్ళీ నువ్వు ఎకో మోడ్ లోకి రావాలంటే పక్కన ఆపుకొని మళ్ళీ నువ్వు మళ్ళీ డ్రైవ్ మోడ్ లో మళ్ళీ ఎకో మోడ్ కావాలి. దీనికి అట్లా కాదు. ఇప్పుడు పవర్ మోడ్ లో ఉన్నావు, మళ్ళీ స్లో అనుకుంటున్నావు, ఎమో మోడ్ మళ్ళీ ఎకో మోడ్ స్లో అయిపోతుంది. నీకు ఆటోమేటిక్ గా నీకు బండి 45 ఎక్కువలోకి వస్తే నువ్వు మళ్ళీ బండి ఆపుకోవాలి. అట్లా రన్నింగ్ లో మనం చేసుకోవచ్చు. దీనికి ఫెసిలిటీ బాగుంది. ఇందాక బ్లూటూత్ కనెక్ట్ చేసుకునే ఫెసిలిటీ ఉంది అన్న, అది ఎలాగన్నా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయవా? ఓకే చెప్తాను. ఇక్కడ ఉంది కనబడుతుంది కదా మనకి, కాల్ సింబల్, మెసేజ్ సింబల్, సిగ్నల్ సింబల్ కనబడుతుంది. చూపిస్తాను ఒకసారి. మనకి యాక్చువల్గా బండి కనెక్ట్ చేసుకుని చూపిస్తుంది ఓకేనా. ఇక కాలు అది కనిపించినాయి మనకి, కాలు, మెసేజ్, సిగ్నల్, ఛార్జింగ్ పాయింట్ కనిపించినాయి మనకి. ఇది కనిపిస్తే మనకి ఫోన్ చేసినా గానీ ఇక్కడ మనకి నెంబర్ వస్తుంది, అక్కడ నెంబర్ వస్తుంది, టెక్స్ట్ వచ్చింది అనుకో కింద వస్తుంది, మెసేజ్ కనబడుతుంది. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి మళ్ళీ ఏంటంటే మనకి నావిగేషన్ ఉంటుంది. నావిగేషన్ ఓకే. అంటే మనకి యారో సింబల్ కనబడుతుంది. మనకి గూగుల్ మ్యాప్స్ లో ఒకటి గూగుల్ మ్యాప్స్ లో మనం కనెక్ట్ చేసుకొని అవి చూపించినాక రూట్ మ్యాప్ లో కాటేమో ఇంకా ఎన్ని కిలోమీటర్ టర్న్ తీసుకోవాలి, టర్న్ తీసుకోవాలి కనబడుతుంది. అంటే మనకు రూట్ మ్యాప్ అనేది ఇందులో కన్వే అయిపోతుంది, మనకి క్లారిటీ మనకు చూపించడం అనేది జరుగుతుంది ఇందులో. రూట్ మ్యాప్ అనేది కూడా కంప్లీట్ రూట్ మ్యాప్ అంటే మనకి యారో సింబల్ కనబడుతుంది. అంటే మనం ఎక్కడ యూటర్న్ చేసుకోవాలి, ఎంత ఫ్రంట్ కి వెళ్ళాలి అనేది మనకి ఇందులో చూపించడం అనేది పక్కా జరుగుతుంది. నావిగేషన్ కూడా చూపిస్తుంది మనకి. ఓకే. దీన్ని కనెక్ట్ చేసుకునే విధానం, దీనికి వచ్చేసి మనకి టీవీఎస్ కనెక్ట్ యాప్ అని చెప్పేసి మనకి టీవీఎస్ కనెక్ట్ యాప్ మనకి టీవీఎస్ మన ప్లే స్టోర్ లో అవైలబిలిటీ ఉంది, యాపిల్ ప్లే. ఓకే. దాన్ని మనం టీవీఎస్ లో కనెక్ట్ చేసుకోవడానికి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే అన్న. ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ అది చేసుకుంటారు. ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ మనకి ఐడియాలో నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ మనకి కంపెనీ మన ఇచ్చే మన డెలివరీ ఎప్పుడైతే ఏ ఫోన్ నెంబర్ ఇస్తే ఆ ఫోన్ నెంబర్ మనకి ఎంపిన్ వస్తుంది, అవి చేసుకోవాలి. ఓకే అన్న. బ్లూటూత్ గురించి బాగానే కనెక్ట్ చేసాం. మరి ఈ బ్యాటరీ వారంటీ ఎన్ని సంవత్సరాలు? ఈ బ్యాటరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి కొంచెం. ఓకే అన్న. బ్యాటరీకి అయితే మనకి 6 సంవత్సరాలు. అన్న బండి ఫ్రంట్ లుక్ అంతా బాగుంది, మరి దీని లైటింగ్ సిస్టమ్ లో ఏమైనా మార్పులు వచ్చాయా, మరి ఏంటి అనేది? అప్పుడు మనకి కంప్లీట్ ఎల్ఈడి సెట్ వచ్చేది, మొత్తం కంప్లీట్ మనకి ఎల్ఈడి సెట్ వస్తుంది. ఎల్ఈడి సెట్ ఇది వచ్చేసి మనకి ఓకే. మన డే టైం కూడా అంత విజిబిలిటీ. ఇప్పుడు టైం 2:30 అవుతుంది, అయినా కానీ అంత విజిబిలిటీ అని తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీనికి అనుకోవచ్చు ఈ లైట్లకి అయ్యే ఛార్జింగ్ కూడా మీకు, ఈ లైట్లకు వచ్చే పవర్ కూడా మనకి ఈ మెయిన్ బ్యాటరీ నుంచి రాదు. మెయిన్ బ్యాటరీ నుంచి రాదా? అదేంటి? చిన్న బ్యాటరీ. దీనికి మళ్ళీ సపరేట్ చిన్న బ్యాటరీ అంటే ఈ బ్యాటరీలో నుంచి ఏమైనా పవర్ ఆ బ్యాటరీలో సప్లై అవుతుందా? లేదు, ఆ బ్యాటరీకి. ఆ బ్యాటరీ నుంచి మనకి ఇగ్నిషన్ స్టార్ట్ అవుతుంది. ఇగ్నిషన్ స్టార్ట్ అవుతుంది. ఇగ్నిషన్ ఒకటి మనకి ఇండికేటర్ ఒకటి, నెక్స్ట్ ఈ డిఆర్ఎల్ ఒకటి, మొత్తం లేదు మనకి చిన్న బ్యాటరీ వస్తాయి. చిన్న బ్యాటరీ మన చిన్న బ్యాటరీ 12 వాట్స్ బ్యాటరీ ఉంటుంది. ఆ బ్యాటరీ
మరి దాంట్లో ఏమైనా కంప్లైంట్లు వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా? అంతే, మనం బయట అయినా రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. అంటే దీనికి మెయిన్ బ్యాటరీ నుంచి వెళ్ళి కాకుండా పవర్ సప్లై అనేది ఇంకో బ్యాటరీ నుంచి వెళ్ళి లైట్స్ అనేది వస్తుంది, సంబంధం ఉండదు. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ లైట్స్ అనేది ఎల్ఈడి సిస్టమ్ ఇవ్వడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే లైటింగ్ సరిగా లేక ఎక్స్ట్రా లైట్లు అనేది చాయిస్ ఉండదు. అవసరం లేదు. అదే ఇప్పుడు ట్రాఫిక్ వాళ్ళు అడిగేది ఏంటంటే మామూలుగా ఈ ఎక్స్ట్రా లైట్లు షోరూమ్ వాళ్ళు ఇచ్చిన ఫిట్టింగ్ తోటే వాడాలి, మీరు ఇవి వాడొద్దు అని చెప్పేసి అంటున్నారు. ఈ లైటింగ్ కస్టమర్లకు సరిపోతుందా? ఎంతవరకు దీన్ని చూసుకోగలం? అవసరం లేదు, ఎల్ఈడి సిస్టమ్ వచ్చాక కాంతి అనేది సరిపోతుంది మనకి. మరి ఈ ఓకే అన్న, ఓకే మరి లైటింగ్ ఎల్ఈడి సిస్టమ్ అంతా ఓకే, మరి దీనికి ఛార్జింగ్ పాయింట్ ఎక్కడ ఇచ్చారన్న? బ్యాక్ సైడ్ ఉంటుందా? ఓకే, ఒకసారి చూద్దాం. మనకు ఛార్జింగ్ పాయింట్ అనేది కూడా ఎలా ఉంటది, ఎలా ఛార్జ్ చేసుకోవాలి అనేది మనకి బండితో వచ్చేది చూపిస్తారు. ఒకసారి కెమెరా వచ్చేది ఆఫ్ బోర్డ్ చార్జర్. ఓకేనా, ఆన్ బోర్డ్ చార్జర్ కాదు. ఓకేనా, మనకి వాటర్ లో కానీ ఇబ్బంది ఉండదు. మనకి బండితో వచ్చేది మనకి ఆఫ్ బోర్డ్ చార్జర్. ఈ సెటప్, ఈ బాక్స్ అంతా మనకి వేరే దగ్గర ఛార్జింగ్ పెట్టుకున్నాం. ఈ బాక్స్ లో మనం ఆఫ్ బోర్డ్ చార్జర్ పెట్టుకొని క్యారీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, క్యారీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బ్యాగ్స్ ఒకసారి ఓపెన్ చేస్తా దీన్ని మనం, ఒకసారి ఓపెన్ చేసి చూపెట్టండి. మనం చార్జర్ హ్యాంగ్ చేసుకొని క్యారీ చేసుకోవచ్చు. మనం ప్రత్యేకించి మోయాల్సిన అవసరం లేదు, బండిలోనే సీట్ కి కనెక్ట్ అయి ఉంటది. ఇది మనం ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు ఆ ఛార్జర్ ఇక్కడ పెట్టుకొని మనం బయట దగ్గర ఛార్జింగ్ పెట్టుకుని చెప్తాం. లాక్ వేసుకున్న తర్వాత కేబుల్, ఇటు కేబుల్ వస్తుంది, సగం కేబుల్ అనేది ఇప్పుడు మన దగ్గర ఉందా అన్న చూపించడానికి? షోరూమ్ లో ఉంది. ఇది మనం చార్జర్ క్యారీ చేయడానికి ఇది. ఓకే, స్టెప్ని వెనకాలే ఇచ్చారు, మంచి స్పేస్ కూడా బాగుంది, డిక్కీ స్పేస్ కూడా బాగుంది. మరి దీంట్లో నలుగురు కంఫర్టబుల్ గా కూర్చోవచ్చా? మనమే వచ్చినాం అంటే కస్టమర్ కి అనేది చూడాలి కదా, ఇక్కడ దీనికి ఎంత ఉంది ఏంది అనేది మనం చూపెట్టాలన్నా కానీ చూపెట్టాలి కదా కస్టమర్ కి. ఒకసారి చూద్దాం అసలు ఎంత కంఫర్టబుల్ గా ఉంది అనేది అర్థమవుతుంది కదా. మనం కూర్చుంటే ఎంత లెంత్ అనేది ఉంది, మనకు కంఫర్టబుల్ గా నలుగురు కూర్చోవచ్చు. ఈ సీట్ లో చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఫ్రంట్ కూడా డ్రైవర్ సీట్ దగ్గర చూడండి ఎంత స్పేసెస్ ఉందో, మనకు చాలా బాగుంది వెహికల్ కూడా. చెప్పండి అన్న. క్రష్ రాడ్ కూడా తీయాలి. ఉపయోగం ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ ఏమన్నా యాక్సిడెంట్ అయ్యి మనకి ఫ్రంట్ పోర్షన్ మనకి డ్యామేజ్ కాకుండా, అంటే డ్రైవర్ కి కాళ్ళకి కానీ ముఖానికి కానీ ఎక్కువ ఎక్స్పోజ్ కాకుండా, హెవీ డ్యామేజ్ అనేది జరగకుండా మనకి చాయిస్ రాడ్ అంటారు. చాయిస్ రాడ్, దీన్నే క్రష్ రాడ్ అంటారు. ఓకే, ఇది మనకి డైరెక్ట్ గా చాయిస్ కనెక్ట్ అయి ఉంటుంది. చాయిస్ కనెక్ట్ అయ్యి మనకి ఫ్రంట్ నుంచి డ్యామేజ్ వచ్చినప్పుడు ఈ చాయిస్ రాడ్ అని చెప్పేసి మనకి చాయిస్ మొత్తం వెనక్కి వస్తుంది. అవును, అప్పుడు మనకి ఫ్రంటల్ డ్యామేజ్ తక్కువ అవుతుంది. ప్లస్ మనకి డ్యామేజ్ అనేది బాడీకి కూడా తక్కువ అవుతుంది. చూసారు కదా, ఇగో మన క్రష్ రాడ్ ఇది మనకు డ్యామేజ్ అనేది తగ్గిస్తుంది. ప్లస్ చాయిస్ కూడా హెవీ చాయిస్, మనకి ఇబ్బంది అనేది లేదు. ఇంత ముందు లాగా చాయిస్ కట్టించుకోవాలి, జాగి పెట్టించుకోవాలి అనేది లేదు. ఎక్కడన్నా ఒకవేళ వెల్డింగ్ పోయినా అక్కడ వెల్డింగ్ చేసుకునేలాగే ఉంది వెహికల్ అయితే. మనం చూడండి, ఇది హెవీ చాయిస్ బండి. ఇగో చూసారు కదా ఎంత స్ట్రాంగ్ గా ఉందో. హెవీ చాయిస్, హెవీ బాడీ. మొత్తం సింగిల్ బాడీ, డబుల్ అంటే దీనికి మొత్తం చాయిస్ తోటి అటాచ్మెంట్ అయి ఉంటుంది బాడీ, సింగిల్ చాయిస్. ఓ, ఇది చాలా బాగుంది. అంటే ఇప్పుడు మనం ఏదైనా బండి డ్యామేజ్ అయినప్పుడు బాడీ దింపాలి, చాయిస్ ఎక్కాలి, ఇట్లా ఏముంటది సింగిల్ చాయిస్. మరి ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు ఎర్త్ ఏదో క్యారీ చేయాలి, అది మనం క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సపోజ్ నువ్వు ఇప్పుడు బండి కొనుక్కుంటే మీ ఇంటికి ఆటోమేటిక్ మా పర్సన్ వచ్చి ఎర్తింగ్ రాడ్ చేసి ప్రాపర్ గా సర్వీస్ మన నుంచి ఒక ప్లగ్ పెట్టి మీకు మొత్తం ప్రాపర్ గా మీకు ఛార్జింగ్ పెట్టి స్టేషన్ లాగా చేయిస్తున్నాం. ఓకేనా, అక్కడ మీరు పెట్టుకోవచ్చు. లేదు మీరు బయటకు పోయినప్పుడు ఎక్కడ పెట్టుకోవాలన్నా అంటే 16 ఆంపుల్ ప్లగ్ ఉంటది కదా, ఆ ప్లగ్ లో పెట్టుకుంటే వాళ్ళ ఇంటికి ఎర్తింగ్ ఉంటే సరిపోతుంది. వాళ్ళ ఇంటికి ఎర్తింగ్ ఉంటే డైరెక్ట్ తీసుకుంటారు ఛార్జింగ్ అనేది. ఇంకా మనకి ఎక్కువ ఇంకేం వస్తుంది. ఎన్ని గంటలు పడుతుంది అన్న ఛార్జింగ్ పెట్టుకోవడానికి? మనకి 3 గంటల్లో 0 నుంచి 100% ఛార్జింగ్. ఓకే, 2 గంటల్లో మనకు వచ్చేసాము 0 నుంచి 80% ఛార్జింగ్. ఓకే అన్న, ఓకే. మరి ఛార్జింగ్ పెట్టుకునే విధానం అయితే మనకు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి దీనికి చార్జర్ కి ఏమన్నా వారంటీ ఉందా? అలాగే మోటార్ పరిస్థితి ఏంటి? మరి మనకి మోటార్ కూడా సేమ్ బ్యాటరీ ఉన్నట్టే
1,50,000 కిలోమీటర్లు కానీ మోటార్ కూడా వారంటీ. 1,50,000 కిలోమీటర్లు కానీ 6 సంవత్సరాలు కానీ మోటార్ వారంటీ అనేది ఉంటది. నెక్స్ట్ వచ్చేసి మనకి మోటార్ వచ్చేసి ఇండస్ట్రీ హైయెస్ట్ కెపాసిటీ మోటార్. హైయెస్ట్ కెపాసిటీ కిలోవాట్ ఓకే. మరి చార్జర్ కి వారంటీ ఏమన్నా? చార్జర్ కూడా 1.5 year వారంటీ. 1.5 year వారంటీ ఉంది. ఓకేనా అన్న? ఏంటన్నా మరి బండిలో కొత్త బండి ఎప్పుడు చూసినా కానీ మ్యాట్లు అనేటివి కనపడవు, మరి బండిలో మ్యాట్లు కనపడుతున్నాయి. మీరేమన్నా బండితో పాటు వేస్తున్నారా ఏంటి మ్యాట్లు? మనకి ఇప్పుడు వేరే వర్షన్ మ్యాట్లు రావు కదా, ఈ బండికి అయితే మనకి ఇన్బిల్ట్ మ్యాట్లు వస్తాయి. బాడీ మ్యాట్లు అనేటివి కూడా ఇస్తున్నారు బండ్లు. మనకి సపరేట్ మళ్ళీ సపరేట్ కొనుక్కోకుండా మ్యాట్లు అనేది కూడా మన షోరూమ్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు ఒక 400-500 పెట్టి మ్యాట్లు కొనుక్కోవాలి మన బాడీ మ్యాట్లు కూడా. చూసారు కదా, బాడీ మ్యాట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది బండికి. అన్న మరి కస్టమర్ కి అతిపెద్ద డౌట్ ఏంటంటే, మొన్ననే మనకు ప్రారంభం జరిగింది కాబట్టి దీంట్లో ఎక్స్చేంజ్ ఆఫర్ ఉన్నదా లేదా, ఉంటే మరి ఏంటి పరిస్థితి అనేది? డాక్యుమెంటేషన్ అనేది కరెక్ట్ అంటే ఫోర్స్ లో ఉండాలి. ఒరిజినల్ సీ బుక్ కానీ ఒరిజినల్ ఆర్సీ ఒరిజినల్ సీ బుక్ తీసుకున్నాం అంటే బెస్ట్ ప్రైస్ ఇచ్చేసి కొంచెం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తీసుకుంటారు. మరి డౌన్ పేమెంట్ విషయానికి వస్తే ఎంత కట్టాలన్నా మరి? ఇది ఇప్పుడు మనకి వచ్చేసి 40,000 రూపాయలు డౌన్ పెడితే బండి ఇచ్చేస్తారు. 40,000 రూపాయలు డౌన్ పేమెంట్ కడితే బండి ఇచ్చేస్తారు. మరి బండి కాస్ట్ ఎంత పడుతుంది అన్న? టోటల్ కాస్ట్ మనకి 3,80,000 రూపాయలు ఎక్స్ రూమ్ అన్న. మనకు వచ్చేసి ఆఫర్ పోను 3,60,000 రూపాయలు నెట్ క్యాష్ పడుతుంది. ఆఫర్ పోను అంటే 20,000 రూపాయలు ఆఫర్ వస్తుంది మనకు. 3,80,000లో 20,000 రూపాయలు ఆఫర్ తీసేస్తే 3,60,000 నెట్ క్యాష్ పడుతుంది. ఓకే అన్న, మరి ఒక షోరూమ్ మేనేజర్ గా మీ అభిప్రాయాన్ని చెప్పినందుకు, మా కస్టమర్లకి ఇంత అమూల్యమైన టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న. ఓకేనా, ఇంతసేపు నేను చెప్పింది విన్నారు, తీశారు. ఓకేనా, ఒకసారి మీరు ట్రైల్ వేయండి. మీరు ట్రైల్ వేయండి, ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ కూడా ఆడియన్స్ చెప్పండి. ఓకే అన్న, డెఫినెట్లీ చెప్దాము. ఒకసారి ట్రైల్ పోయేసి ఎలా అన్న స్టార్టింగ్? ఓకేనా, బ్రేక్ మీద కాలు పెట్టి మనకి ఎక్కువ కొట్టాలి. F3 కూడా స్టార్ట్ అయిందన్న. ఓకే అన్న, స్టార్టింగ్ ఉందన్నా. న్యూట్రల్ అనేది ఏముండదు, అయిపోద్ది. ఎట్లుందన్న బండి? చూసా కదా, ట్రైల్కి వెళ్ళారు కదా, ఎట్లా అనిపించింది? చాలా బాగుందన్న. చాలా డ్రైవింగ్ అనేది స్మూత్ ఉంది, బాడీ అలవకుండా. ఒక కస్టమర్ అలవకుండా ఉంటేనే ఎక్కువసేపు పని చేసుకోగలడు అనేది నాకు అనిపించింది. ఈ టీవీఎస్ మ్యాక్స్ వెహికల్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుందని అయితే నేను జెన్యున్ గా చెప్పగలుగుతా. ఎందుకంటే మనం ఒళ్ళు అలవకుండా ఉంటే 1 గంట ఎక్స్ట్రా పని చేసుకొని మనం ₹1 సంపాదించుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. బంకులలో కానీ వీటిలలో ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మనం ఇంట్లోనే పెట్టుకొని హ్యాపీగా చేసుకుంటాం. కాబట్టి ₹1 జేబులోకి వచ్చి ఈఎంఐలు అయితే కట్టుకుంటాం అని అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఓ కస్టమర్ గా, ఓ ఆటో కార్మికుడిగా ఈ బండిని తీసుకోవచ్చు అని నేను 100% చెప్తున్నాను. ఇదిగో చూడండి, మనం ఛార్జింగ్ పెట్టే విధానాన్ని చూపిస్తున్నాం. వీడియోలో చెప్పేటప్పుడు వాయిస్ రికార్డ్ అవ్వలేదు, అందుకనే వాయిస్ రికార్డ్ చేయాల్సి వచ్చింది. ఇదిగో చూడండి, ఛార్జరు మనం అయితే మెయిన్ బోర్డుకి ఇచ్చాం. ఇప్పుడు ఆటోకి ఇస్తున్నాం కనెక్షన్. చూడండి, అదిగో మనం ఆటోకి ఛార్జింగ్ పెడుతున్నాం కదా, అది ఛార్జర్ అన్నమాట. ఆ ప్లగ్ తీసుకెళ్ళి అక్కడ బండికి కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసిన తర్వాత మనకు ఆ ఛార్జర్లో ఓకే బటన్ చూపిస్తుంది. అది అక్కడ ప్లగ్, మెయిన్ ప్లగ్ అక్కడ మనం పెట్టాక ఇక బండిలోకి వచ్చింది కదా, ఇక ఇక్కడ ఓకే బటన్ అనేది చూపిస్తుంది మూడిట్లలో ఒకటి. చూడండి, చూసినాక అక్కడ ఓకే బటన్ మనకు చూపిస్తే బండి ఛార్జ్ అవుతున్నట్టు మనకు కన్ఫర్మేషన్ వస్తుంది అన్నమాట. ఇది మన ఎలక్ట్రికల్ వెహికల్కి పెట్టుకునే ఛార్జరు. ఇది మనం వీడియోలో చూపెట్టాలి కానీ మర్చిపోవడం వల్ల లాస్ట్లో షోరూమ్కి వచ్చిన తర్వాత చూపెడుతున్నాం. ఇదిగో మీటర్లో కూడా చూపిస్తుంది మనకు స్క్రీన్లో. అదిగో చూడండి, అక్కడ చూపిస్తున్నారు కదా, అది ఛార్జింగ్ పాయింట్ కూడా చూపిస్తుంది కదా మనకు, అది ఛార్జింగ్ పాయింట్.